నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, రైకొండ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నేను చెప్పబోయేది రెండో ప్రశ్న. రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇదే ఆ భూమిని ఎందుకు వివాదాస్పదం చేస్తోంది? చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది. అసలు నాకు అర్థం కావట్లేదు. 30 ఏళ్ల కింద అపార్ట్మెంట్స్ కొనుక్కున్న వాళ్ళు ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ కట్టారు కదా. స్టాంప్ డ్యూటీ కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో స్టాంప్ డ్యూటీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రభుత్వానికి డబ్బులు కట్టారు కదా. మీకు ప్రభుత్వానికి డబ్బు కట్టిన తర్వాతగా మీరు నంబర్ ఇచ్చారు కదా, డాక్యుమెంట్ నెంబర్ మీరు ఇచ్చారు కదా. లీగల్గానే చాలామంది చేసుకున్నారు కదా, ఎవరు ఇల్లీగల్గా చేయలేదు కదా. ఇప్పుడు దాన్ని డిస్ప్యూట్ చేయడం ఏంటి? ఇప్పుడు మళ్ళీ దాన్ని 22 క్యాపిటల్లో పడింది. మేము రీసర్వే చేసాము, మ్యాప్ చేసాము, దాంట్లో చాలా అవకతవకలు జరిగినాయి, ఇది మా భూములు ఇవి, మా భూముల్లో ఇలా అపార్ట్మెంట్స్ కట్టుకున్నారు అని ఇప్పుడే చెప్పేది ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? 30 ఏళ్ల తర్వాత ఎందుకు యజమానుల మీద పడుతున్నారు, దాడి చేస్తున్నారు వాళ్ళని? ఏదనంటే ఒక కారణం చూపిస్తున్నారు. 22 క్యాపిటల్ పడింది, ఇది మా భూములే అంటే ఇప్పుడు 30 అపార్ట్మెంట్ అన్ని కూలగొట్టేస్తారా? కట్టుకున్న అపార్ట్మెంట్ని కూలగొట్టేస్తారా? ఏం జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో? జనం చాలా ఆగ్రహంగా ఉన్నారు. కట్టలు కట్టుకొని మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి మీకు హైడ్రా మీద ఎలా చివాట్లు పెట్టారో మళ్ళీ అలాగే జరుగుతుంది. అలా చేస్తే కనుక ఎవ్వరు ఊరుకోరు. యజమానులు, ఓనర్సు వాళ్ళ అపార్ట్మెంట్స్లో జోలికి వస్తే వాళ్ళది 22 క్యాపిటల్ పెడితే అందరూ ఉమ్మడై ఒక్కసారి జనం అందా కలిసి ఒక్కసారి హైకోర్టుకి వెళ్ళారంటే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తుంది హైకోర్టు. 22 క్యాపిటల్ ఎలా పడింది? అసలు పడింది అంటే మరి 30 ఏళ్ళు మరి మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేశారు? మరి అప్పుడు మీరు ఎందుకు 22 క్యాపిటల్ పడమని నోటీసులు ఎందుకు ఇవ్వాలి ఓనర్స్కి? 30 ఏళ్ల కింద నోటీసులు ఎందుకు ఇవ్వాలి? అప్పుడంటే నిద్రపోయి ఇప్పుడు నిద్ర లేచి ఇప్పుడు డైరెక్ట్గా మీ 22 క్యాపిటల్ పడింది అంటే ఏంటి అర్థం? జనానికి ఆగ్రహంగా ఉండరా? జనానికి కోపం రాదా? వాళ్ళు ఎంతో కష్టపడి కట్టుకున్నారు. మీ గవర్నమెంట్ కూడా వాళ్ళు స్టాంప్ డ్యూటీ కట్టారు, గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది, గవర్నమెంట్ డబ్బులు తీసుకుంది. 30 ఏళ్ళు ఎవరు మాట్లాడలే. ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి 22 క్యాపిటల్ అయినా అంటున్నారు. దీని మీద రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకొని అసలు ఏం జరుగుతోంది, వాళ్ళ యొక్క అఫీషియల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి సెక్రటరియట్లో ఫస్ట్ విచారించాలి, ఎంక్వైరీ చేయాలి. ఏం జరుగుతుందని ఆయన తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దీని మీద ఏంటనేది చర్య తీసుకోవాలి. 30 ఏళ్ళు అపార్ట్మెంట్ కట్టేసుకున్నారు జనం. మరి అలాంటప్పుడు 22 క్యాపిటల్ అప్పుడే పడితే వాళ్ళు కొనుక్కోరుగా అపార్ట్మెంటు. వాళ్ళు ఏదో 60 లక్షలు 50 లక్షలు అప్పుడు 6 రోజులు కొనుక్కున్నప్పుడు, కష్టపడి కొనుక్కున్నప్పుడు జనం ఇప్పుడు 22 క్యాపిటల్ పట్టడం ఏంటి? ఎవరు ఊరుకుంటారు? అది అలా చేస్తే దానికి కాంపెన్సేషన్ ఎవరు ఇస్తారు? ఇప్పుడు కూలగొట్టేస్తారు. అది మంత్రి గారు మీదే బాధ్యత. మీరు అందరినీ కూర్చోబెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళందరినీ పిలిపించి ఏమైనా మళ్ళీ రీసర్వే చేయాలని మీ ఉద్దేశమా? ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం రావాలని ఏమైనా ప్లానా? ఏంది అసలు ఏం జరుగుతుంది అక్కడ? దీని మీద కఠినంగా చర్యలు తీసుకొని యజమానులు ఆల్రెడీ వాళ్ళు 30 సంవత్సరాల ముందరే కట్టుకున్నారు. వాళ్ళ అందరి దగ్గర లీగల్ డాక్యుమెంట్స్ ఉంది. లీగల్ డాక్యుమెంట్ ఉండగా వాళ్ళ మీద దాడి చేయడం సబబు కాదు. వాళ్ళు ఖచ్చితంగా రేపొద్దున కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళారు అంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఏదన్నా చెయ్యాలనుకుంటే ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి. ఏదైనా భూముల రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు ఎవరన్నా కొత్త అపార్ట్మెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అప్పుడు మీరు భూమి చూడండి. ఆ భూమి ఏది ప్రభుత్వ భూమా, పట్టా భూమా? అది ప్రభుత్వ భూమి 22 ఏళ్ళు పడింది అంటే వాళ్ళకి ముందుగానే చెప్పండి ఓనర్స్కి, ఈ భూమిలో మీరు అపార్ట్మెంట్ కొనకండి, ఇది రిజిస్ట్రేషన్ పనికిరాదు అని చెప్పి మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తూ ఏదైనా ఉంటే కొత్త జీవో ఒకటి తీసుకు అసెంబ్లీలో జీవో పాస్ చేసి అసెంబ్లీలో చేయాలి. ఇవన్నీ కూడా జీవో ఒకటి పాస్ చేసి ఆ జీవో ప్రకారంగా మీరు ఫాలో అవుతే జనం కూడా అప్రమత్తంగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. ఈ అపార్ట్మెంట్ కొనొచ్చా కొనకూడదా, ఈ భూమి గవర్నమెంట్ ల్యాండా, ప్రభుత్వ ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా, పట్టా భూమి అని మీరు డిసైడ్ చేసి అప్పుడు సబ్ రిజిస్ట్రార్కి ఒక కాపీ ఇస్తే అప్పుడు ఆ జ్యూరిడిక్షన్లో ఆ సర్వే నెంబర్లో ఇది పట్టా భూమే, ఇది 22 క్యాపిటల్ లేదు అని ఎన్ఓసి సర్టిఫై చేయాలి సబ్ రిజిస్ట్రార్. అప్పుడు అలా అన్నీ క్లియర్ అయితేనే ఈ ఓనర్ ఎవరైతే అపార్ట్మెంట్ కొనుక్కుంటాడో ఓనర్లకు కూడా ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఎవరైనా అపార్ట్మెంట్లు కొంటే జాగ్రత్తగా ఆ బిల్డింగ్ యొక్క చూపించి మ్యాప్ చూపించి సబ్ రిజిస్ట్రార్కి చెప్పండి, సార్ ఈ భూమి మేము ఈ అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చా, కొన్న తర్వాత మళ్ళీ మీరు 22 క్యాపిటల్ అంటే మాకు ఇబ్బంది, ముందరే చెప్తే మేము కొనము, 22 క్యాపిటల్ ఉంటే మేము కొనము. అది మీరు క్లారిటీ తీసుకోవాల్సిన బాధ్యత మీది కూడా ఉంది. ఓనర్ కూడా అంటున్నాను,
కొనే ముందర ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని రికార్డ్స్ అని వెరిఫై చేసుకొని సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి భూభారతిలో కూడా రికార్డ్స్లో ఒకసారి పరిశీలించి కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.